ఎగ్జిమా సమస్యని అదుపులోకి తీసుకురావడానికి పైపూతగా వాడుకునేందుకు ఒక మంచి ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం తయారీ కూడా మనకి చాలా వరకు ఇంట్లో ఉండేటువంటి మూలికలే కావాలి. 1, 2 మూలికలు మనకి తేలిగ్గా బజార్‌లో దొరికేటువంటివి తీసుకురావాలన్నమాట. ఇందులో మనం మొట్టమొదట తీసుకోబోయేటువంటిది ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులకి చర్మానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడేటువంటి లక్షణం ఉంది. నువ్వుల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి తైలము, నువ్వుల్లో ఉండేటువంటి ఇతర గుణాలు కూడా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహాయపడతాయి. నువ్వుల్ని కొంచెం విడిగా మూకుట్లో వేసి వేయించేసుకుని ఆ వేయించినటువంటి దాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చూర్ణంలా చేసుకున్నటువంటి దాన్ని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. నువ్వులు తీసుకున్నాక మనం తర్వాత తీసుకోబోయేటువంటిది ఆవాలు. ఈ ఆవాలకి ఏంటంటే చర్మం మీద ఉండేటువంటి మృత కణాలు కానీ అనారోగ్యమైనటువంటి కణాలను కానీ వాటిని కొంచెం ఇరిటేట్ చేసి అవి పోయేలాగా అంటే రాలిపోయేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. తెల్ల ఆవాలు కానీ లేకపోతే మామూలుగా మనకి రెగ్యులర్గా దొరికేటువంటి నల్ల ఆవాలు కానీ వాడుకోవచ్చు. రెండింట్లో ఏదైనా కూడా పర్వాలేదు. ఆవాల్ని మూకుట్లో వేసి వేయించి దాన్ని మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి ఆవాల చూర్ణాన్ని నువ్వుల చూర్ణంలాగానే 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు కూడా మనకేంటంటే చర్మం మీద ఉండేటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే పోయేలాగా చేసి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ చేరిననుకోండి ఎగ్జిమా సమస్యలు అవి తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక యాంటీసెప్టిక్ లాగా యాంటీబయాటిక్ లాగా కూడా మనకి విడంగాలు ఉపయోగపడతాయి. విడంగాల్ని ఊరికినే మూకుట్లో జస్ట్ కొద్దిగా వేయించుకొని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా ఏంటంటే చర్మానికి ఒక రసాయనంలాగా ఉపయోగపడి పైన ఉండేటువంటి మృత కణాలు అనారోగ్య కణాలని పోగొట్టి మంచి కణాలు రావడానికి ఒక స్టిమ్యులేషన్ ఇస్తాయన్నమాట. పిప్పళ్ళని మూకుట్లో వేసి కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. కొద్దిగా అంటే పెళ్ళపెళ్ళాడేటట్టుగా వేయించి తర్వాత చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. పిప్పళ్ళ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోవాలి. ఇంకా మనకి ఆఖరిగా కావాల్సినటువంటి మూలిక ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా చర్మం మీద ఉండేటువంటి ఎగ్జిమాలో ఉండే అన్హెల్దీ కణాలన్నీ పోయి కొత్త కణాలు రావడానికి మంచి స్టిమ్యులేషన్ ఇస్తాయి అనమాట. పైన ఉండేటువంటి కణాలు ఎప్పుడు కూడా చర్మం పైన ఉండేటువంటి కణాలన్నీ కూడా పోతూ ఉంటాయి మామూలుగా. ఈ ఎగ్జిమా సమస్య ఉన్న వాళ్ళకి ఈ కణాలు అంటే ఈ అనారోగ్య కణాలు పోయినా కూడా మళ్ళీ కొత్తవి కూడా అనారోగ్యంగానే ఉంటూ ఉంటాయి. అలా కాకుండా కొత్తవి వచ్చేటప్పుడు మంచి ఆరోగ్యవంతమైనటువంటి కణాలు రావాలన్నమాట. అలా రావడానికి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అన్ని మూలికలు తోడ్పడతాయి. అలాగే ఈ చెంగల్వ కోష్టు కూడా ఇంకా బాగా ఈ సమస్యను తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. చెంగల్వ కోష్టును కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా 20 గ్రాములే తీసుకోవాలి. మనకు కావాల్సినటువంటి 5 మూలికల చూర్ణాలు రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకున్నాక ఏం చేయాలంటే దాన్ని తెల్లటి పల్చటి బట్టలో వేసి జల్లించుకోవాలి. జల్లించుకుంటే మనకి ఇంకా బాగా మెత్తటి ఫైన్ చూర్ణం వస్తుందన్నమాట. ఎగ్జిమా మీద గరుగ్గా ఉన్న చూర్ణాలు అవి కనుక రాసుకున్నట్టయితే అది మళ్ళీ కాస్త దురద రావడం ఇరిటేట్ అవ్వడం అవుతూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని మెత్తగా జల్లించుకుని బాగా మెత్తగా ఉన్నటువంటి చూర్ణాన్ని సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఎగ్జిమా ఎంత భాగంలో ఉందో దానికి సరిపోయినంత పరిమాణంలో చూర్ణాన్ని విడిగా తీసుకోవాలి. చూర్ణం తీసుకున్నాక దానిలో కొంచెం పెరుగు మీద నీటిని కలపాలంటే పెరుగు పైన మనకు కొంచెం పలచగా తేటలాగా వస్తుంది కదా. దాన్ని కానీ ఒకవేళ మీకు అది అందుబాటులో లేకపోయినట్టయితే పెరుగు కానీ దానిలో కలుపుకోవాలి. చూర్ణాన్ని పెరుగుని బాగా కలిపేసుకోవాలి.
కాబట్టి ఈ మిశ్రమం మరీ గట్టిగా చిక్కగా ముద్దలాగా కాకుండా కొంచెం పలచగా లేపనంలా వేసుకుందుకు వీలుగా ఉండాలి. కావాల్సినంత పెరుగు తేటను కానీ పెరుగును కానీ కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఇలా కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసుకున్నాక దాన్ని ఏంటంటే ఎక్కడెక్కడ ఈ ఎగ్జిమా సమస్య ఉందో ఆ పైనంతా ఒక లేపనంలాగా రాసుకోవాలి. లేపనంలాగా రాసేసి ఎక్కువసేపు ఉంచుకున్నా ఏం పర్వాలేదు. ఒకవేళ ఏదో ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్ళాలి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కనుక 1 గంట 2 గంటలు ఉంచుకుని తర్వాత కడిగేసుకుంటూ ఉండొచ్చు. అలాగే సాయంత్రం పూట కూడా మళ్ళీ ఒకసారి లేపనాన్ని రాసుకుంటూ ఉన్నట్టయితే ఈ ఎగ్జిమాలో ఉండేటువంటి దురదలు, ఆ పైనంతా చర్మం మందంగా అయిపోవడం లాంటి సమస్యల్ని పూర్తిగా అదుపులోకి తేవడానికి ఔషధం బాగా తోడ్పడుతుంది.